ఉత్తర భారతంలోని ఒక పెద్ద నగరంలో రాత్రివేళల్లో వీధులు వెలవెలబోయే చోట ఇద్దరు యువకులు సాయి, కిట్టు ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటూ తమ కలల కోసం పోరాడుతున్నారు. పగలంతా జిమ్లో శిక్షణ, సాయంత్రం సినిమా ఆడిషన్స్. జీవితం బిజీగా సాగుతూనే ఉంది. ఒకరోజు వారి వృద్ధ గృహయజమాని వారిని తలుపు దగ్గర ఆపి గంభీరంగా అన్నాడు, రాత్రిళ్ళు తలుపు ఎప్పుడూ తెరవకండి. ముఖ్యంగా ఎవరూ ఉల్లిపాయ అడిగినా. ఆశ్చర్యపోయిన సాయి నవ్వేశాడు. కాని కిట్టుమాత్రం ఆ మాటల్లో దాగిన చీకటిని గమనించాడు. గాథ ఏంటంటే, 100 ఏళ్ల క్రితం చంపబడ్డ ఒక వృద్ధ మంత్రగత్తె ఆత్మ ఇంకా ఈ వీధుల్లో తిరుగుతూనే ఉంది. రాత్రి 12 గంటల తర్వాత తలుపు తట్టి ఉల్లిపాయ అడుగుతుందని, అది ఇచ్చినవారు తిరిగి ఉదయం కళ్లకు కనిపించరని చెబుతారు. ఆ రాత్రి ఆకాశం నల్లగా మారి గాలి కేకలు వేస్తోంది. ఒక్కసారిగా టక్ 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 తలుపు దగ్గర భయానకమైన మోగుడు. సాయి తలుపు తెరిచాడు. తడిసిన జుట్టు, వణుకుతున్న శరీరంతో పక్కింటి మీరా నిలబడి ఉంది. కరెంటు పోయింది. భయంగా ఉంది. మీ దగ్గర ఒక ఉల్లిపాయ ఉందా? ఆమె స్వరం నిశ్శబ్దాన్ని చీల్చింది. కిట్టు గుండె వేగంగా కొట్టుకుంది. గృహయజమాని హెచ్చరిక మళ్లీ మదిలో మారుమ్రోగింది. కాని సాయి ఆమె అందచందాల్లో మునిగి లోపలికి ఆహ్వానించాడు. ఆమె గదిలోకి అడుగుపెట్టిన వెంటనే లైట్లు మస్కబారాయి. చల్లని గాలి లోపలికి వీచింది. కిట్టు గమనించాడు, ఆమె నీడ నేలపై వంకరగా, అసహజంగా కదులుతోంది. కళ్లలో ఏదో వింత వెలుగు మెరుస్తోంది. సాయి స్పేర్ బల్బు తెచ్చేందుకు బయటకు వెళ్లిన వెంటనే కిట్టు అడిగాడు, ఆ ఉల్లిపాయ ఎందుకు కావాలి? ఆమె ముఖం ఒక్కసారిగా భయానకంగా మారింది. స్వరం గట్టిపడి ఒక క్రూరమైన చిరునవ్వు విరిసింది. ఈ ఉల్లిపాయలతోనే నా శాపం సజీవంగా ఉంటుంది. నువ్వు దాని భాగమవుతావు. కిట్టు కేక వేయబోయేలోపే ఆమె మాయమైపోయింది. వంటగదిలో కేవలం ఒక ఉల్లిపాయ, దానిపై ఎర్రటి చుక్కలు. సాయి తిరిగివచ్చి కిట్టు భయాన్ని అర్థం చేసుకోలేక చూశాడు. కాని అదే క్షణంలో లైట్లు పూర్తిగా ఆరిపోయాయి. చీకటిలో ఒక భయంకరమైన గుసగుసలు వినిపించాయి. ఉల్లిపాయలు, ఉల్లిపాయలు. ఆ రాత్రి ఆ అపార్ట్మెంట్లో నిశ్శబ్దం కమ్ముకుంది. ఉదయం తలుపు తట్టిన గుహయజమాని లోపల చూసేసరికి సాయి, కిట్టు ఎక్కడా లేరు. కేవలం టేబుల్పై 2 ఉల్లిపాయలు, వాటి పక్కన పాత రక్తపు మరకలు మాత్రమే. ఇలాంటి హారర్ కథలు మీ గుండెను బాగబట్టి ఉంచుతున్నాయా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.